నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత రెడ్డి. నేను మీ శ్వేత. మీరు ఎప్పటి నుంచో ఏం చదువుకున్నారు, ఎంత చదువుకున్నారు అని అడిగిరు కదా. మీరు అనుకున్నంత పెద్ద చదువులు అయితే నేను ఏం చదువుకోలేదు, కానీ ఈ వీడియోలో నేను ఏం చదువుకున్నా, ఎంతవరకు చదువుకున్నా, పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ చదువుకోవడానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే. ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా, చదువుకోవడానికైనా మనం పెట్టే ఎఫర్ట్స్ ఎట్లున్నాయి, మనం దానిపైన ఇష్టం ఎంత చూపిస్తున్నాము, ఎంత జిజ్ఞాస ఉంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. కానీ నీకు పెళ్ళైంది, లేకపోతే నీ ఏజ్ ఇంత, నువ్వు ఇక్కడ ఆగిపోవాలంటే ఎవ్వరు ఆగిపోమన్నా ఆగిపోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుండి ఏ స్కూల్లో ఏ ఊర్లో చదువుకున్నానో చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చదువుకుంటానో చెప్తా. ఇట్లా ఎగ్జామ్స్ రాసిన, రిజల్ట్స్ వచ్చినాయి. మే 31కి నా పెళ్ళయింది. 2013లో కంప్లీట్ చేసిన చదువుని మళ్ళీ 2023లో రీస్టార్ట్ చేసిన. ఆయన చదువుకోవడానికి ఒప్పుకోలేదు. తర్వాత మా అశ్వత్ పుట్టిండు, తర్వాత మా మహా పుట్టింది. ఆ తర్వాత మా అశ్వత్కి ఇయర్ సర్జరీ అయింది. కొంచెం అప్పుల పాలైనాము. అప్పులన్నీ క్లియర్ చేసుకుంటున్న టైంలో త్వరలో ఎగ్జామ్స్ కూడా రాయబోతున్నా. 20 డేస్ వరకు వీడియోస్కి గ్యాప్ కూడా ఇవ్వబోతున్నా. ఆ తర్వాత కూడా చదువుకోవాలని ఉంది, కానీ చదువుకోనో ఆ దేవునికి తెలుసు. కానీ ఇది నా చదువు గురించి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లలో అడుగురి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా.